నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ దివ్య అంబవరపు. ఈ వీడియోలో మనం ఐవీఎఫ్‌లో ఎక్కువ ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి ఎందుకు అని డౌట్ చాలా మందికి ఉంటుంది. దాని గురించి మాట్లాడుకుందాం. మామూలుగా ఆడవాళ్ళల్లో ఫాలిక్యులర్ రిక్రూట్మెంట్ అనేది ఉంటుందండి. అంటే ఫాలికల్స్ 2 mm కంటే ఎక్కువ ఎన్ని ఉన్నాయి అనేది. జనరల్‌గా అవి ఒక నార్మల్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి 12 నుంచి 24 వరకు ఉండొచ్చండి. కానీ అందులో నుంచి ఒకటి మాత్రమే గ్రో అయ్యి ఎగ్ లాగా రిలీజ్ అవుతుంది, మెచ్యూర్ ఎగ్ లాగా. మిగతావన్నీ వేస్ట్ అయిపోతాయి. అలాగే అరౌండ్ 1000 వరకు ఎగ్స్ అంతవరకు కూడా రిక్రూట్మెంట్ ఫేజ్లో కూడా రాకుండానే వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐవీఎఫ్లో మనం ఏం చేస్తాము అంటే ఏవైతే ఫాలికల్స్ 2 mm కంటే ఎక్కువ ఉంటాయో అవన్నీ కూడా వేస్ట్ అవ్వకుండా మనకు పెరిగేదానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. అంటే మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ని బయట నుంచి ఇస్తాము. సో దట్ ఎక్కువ ఎగ్స్ సాధ్యమైనన్ని పెరిగేదానికి అవకాశం ఉంటుందని. అలాగే ఒకటి త్వరగా పెరగవచ్చు, ఒకటి కొంచెం స్లోగా పెరగవచ్చు. అప్పుడు త్వరగా పెరిగింది త్వరగా రిలీజ్ అవ్వకుండా ఉండేదానికి కూడా మనం ఒక ఇంజెక్షన్ యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఈ ఇంజెక్షన్స్ అనేవి దగ్గర 10 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుందండి. కొంతమందిలో 1-2 తక్కువ అయినా పడవచ్చు, 1-2 ఎక్కువైనా పడవచ్చు. తర్వాత ఎప్పుడైతే మ్యాక్సిమం సైజ్ అన్నీ రీచ్ అవుతాయో అప్పుడు మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తామండి. ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 hours లోపల మనము ఎగ్ రిట్రీవల్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.